శ్రీమహావిష్ణువు గరుడుణ్ణి ఎందుకు తన వాహనంగా ఎంచుకున్నాడో తెలుసా? నాగుల అధీనంలో దాస్య జీవితాన్ని గడిపిన వినతకు గరుడు జన్మించాడు. తన తల్లిని ఎలా అయినా దాస్యం నుంచి విముక్తురాలిని చెయ్యాలి అని అనుకున్నాడు. అలా తన తల్లి దాస్య విముక్తికి ధరగా ఏం కావాలి అని నాగులని అడిగినప్పుడు నాగులు వారి అమరత్వానికి అమృతం కావాలి అని చెప్తారు. అప్పుడు గరుడు స్వర్గానికి వెళ్లి అమరావతిపై దాడిచేసి ఇంద్రుణ్ణి గెలిచి అమృత కళశాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అలా ఇంద్రుడు గరుడుడితో నాగులకు అమృత కళశం ఎలాంటి పరిస్థితుల్లోనూ దక్కకూడదు, అది తిరిగి ఇస్తే ఒక వరనిస్తానని చెప్తాడు. అప్పుడు గరుడు అతనికి అమరత్వం అవసరం లేదు అని, కేవలం తన తల్లిని విముక్తి చేయించాలి అని కోరుకుంటున్నట్టు చెప్పి నాగులకి కళశాన్ని ఇచ్చి అమృతాన్ని తాగకుండా చేస్తాను అని మాట ఇస్తాడు. నాగులు కూడా తమ మాట ప్రకారం అమృతం తెచ్చినందుకు వినతను విడుదల చేస్తారు. కాని గరుడు నాగులతో అమృతాన్ని సేవించే ముందు వారు శుద్ధిగా స్నానం చేసుకోవాలి అని చెప్తాడు. అలా స్నానం చేయడానికి వెళ్లిన నాగుల నుంచి ఇంద్రుడు అమృతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నిరాశతో నాగులు కళసముంచిన గడ్డిని నాలుకతో తాకగా వారి నాలుకు చీలి శాశ్వతంగా అలానే ఉండిపోతుంది. తర్వాత గరుడు తన వరం కోసం ఇంద్రుడి దగ్గరికి వచ్చి నాగులు గరుడుడి సహజ ఆహారంగా మారాలని, వారి ఆధిపత్యానికి ముగింపు రావాలని కోరుకుంటాడు. అలా గరుడుణ్ణి చూసిన విష్ణువు తనకోసం అమృతాన్ని ఎందుకు తాగలేదు అని అడుగగా గరుడు అమృతం తనది కాదు అని, తనది కానిదాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడం తన ధర్మం కాదు అని చెప్తాడు. గరుడుడి శక్తి నిజాయితీ చూసిన విష్ణువు గరుడుణ్ణి తన వాహనంగా చేసుకుని శాశ్వత గౌరవం ప్రసాదించాడు. శ్రీమహావిష్ణువు కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.